ప్రభునందు ప్రియ సోదర సోదరులరా, ఈ రోజున మన వాక్య ధ్యాన నిమిత్తమై ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. మనిషిని గురించి వ్రాయబడినటువంటి మాటలుగా ఇవి చూస్తున్నాము. మనిషిని నిర్మించినటువంటి దేవుడిని యెహోవా, మనిషికి అవసరమైనటువంటి గాలి, వెలుతురు, నీరు ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మనిషిని మొట్టమొదట ఎక్కడ ఉంచాడు, ఏ రకమైనటువంటి వసతులను వారికి అనుగ్రహించాడు అనేది చదువుబడిన ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే, దేవుడేమి ఆయన పోలిక, ఆయన స్వరూపములో మనిషిని నిర్మించి ఒక రాజాంతపురంలో, ఒక ప్యాలెస్ లో ఆయన ఏమి పెట్టలేదు. గాడ్ డిడ్ నాట్ ప్లేస్ ఎ మ్యాన్ ఇన్ ఎ ప్యాలెస్. ఆయన ఒక పరదైసు లాంటి స్థలంలో మనిషిని ఏర్పాటు చేసి అక్కడ ఉంచలేదు ఆయన. అది మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్యుడు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడడానికి ముందు కూడా పరదేశంలో ఏమీ లేడు. అక్కడ ఉంచిన ఉద్దేశం ఏమిటంటే, నేను నిన్ను ఉంచాను, ఈ తోటను సేద్యము చేయి అని దేవుడు మనిషిని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధతతో జీవించమని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాని అది మనం అనుకుంటూ ఉన్నట్లుగా అది ఒక మంచి ప్యాలెస్ గా ఆయన దేవుడు మనిషికి ఏమి ఇవ్వలేదు. మనుషుడు చేసినటువంటి అపవిత్రతను బట్టి అక్కడి నుంచి తోలివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగా జరగకపోతే అపవిత్రతతోనే దేవుని సముఖంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ముట్టుకునే ప్రమాదం ఉంది అని దేవుడు అక్కడి నుంచి బయటికి పంపించాడు తప్ప, మనుషుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా తనకు పనికొచ్చేటువంటి నదులను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆ ఏదేను తోట దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తే, డిలైట్స్ అండ్ ప్లెజర్, సంతోషముతో ఆనందముతో మనుషుడు జీవించడానికి అవసరమైన వసతులన్నిటినీ దేవుడని యెహోవా సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకే నది కానీ 4 పాయలుగా అది విడిపోయింది. 4 పాయలుగా ఎందుకు విడిపోయింది? 2 విడిపోవచ్చు కదా అని మనం అనుకుంటే, 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు, 4 దిక్కుల ఒక్క నదే ప్రవహించడం ద్వారా దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు కనుక అందరికీ ఉచితంగా గాలి, వెలుతురు, నీరు అనుగ్రహించినట్లుగా మనం ఆ లేఖన భాగాల్లో మనము గమనించగలుగుతుంటున్నాం. మనిషిని యొక్క విచిత్రమైనటువంటి జీవన విధానాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి కొన్ని సంగతులను మనం గమనించినట్లయితే, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 48వ వచనంలో మనుషుని యొక్క స్థితిని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ తెలియజేసిన ఆ మాటలు చూస్తే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నుండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమైన అని మీతో నిశ్చయముగా చెబుతున్నానని ప్రభు చెప్పాడు. మొదటి మనుషుడు భూమి నుంచి వచ్చాడు. భూ సంబంధించినటువంటి విషయాలు, చెడిపోయేటువంటి విషయాలు, అంతమైనటువంటి విషయాలకి నిలయమైతే, 2వ మనిషిగా వచ్చిన పరలోకా నుంచి వచ్చినటువంటి కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువు మనుషులు జీవించడానికి పనికి వచ్చే జీవాహారాన్ని నేనే అని ఆయన తెలియచేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడినటువంటి ప్రతి వారు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని అర్థం ఇచ్చేటట్లుగా ఆ వాక్య భాగంలో మనము గమనించగలుగుతుంటున్నాం. ఇందులో మనం చూసినటువంటి సత్యము ఏంటి అని మనం చూస్తే, ఈ ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అనే మాట మనం చూస్తున్నాం. మ్యాన్ ఈజ్ జస్ట్ డస్ట్, అంతే. మనుష్యుడు కేవలము మట్టి,
నేల మంటితోటి మనిషిని దేవుడు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. దానిని గురించి 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 47వ వచనంలో మనిషిని యొక్క స్థితిని గురించి మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో మనం గమనిస్తే మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చిన వాడు అనే మాట చూస్తాం. కాబట్టి మనము మొదటి మనిషికి సంబంధించినటువంటి వాళ్ళంగా ఉన్నాం, భూ సంబంధించినటువంటి మనుషులంగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధించినటువంటి మనుషుడుగా కన్య మరియ గర్భంలో ఉద్భవించి లోకంలో మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై శిలువలో తన రక్తమును చిందించి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బిడ్డలుగా మనల్ని ఆయన చేసి, ఆయన మరణించి సమాధి చేయబడి 3 రోజులు ఉండి సమాధిని జయించి లేచినట్టుగా మనం చూస్తాం. మనుషులు వలె ఆయన శరీరము కుళ్ళు పట్టనివ్వలేదు అనేటువంటి మాటలు ప్రభు యొక్క ఆ పునరుద్ధరణ గురించి మనము గమనించగలుగుతున్నాం. 139వ కీర్తనలో 15వ వచనంలో భక్తుడు ఏమని అంటున్నాడు అంటే, తన యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ 139వ కీర్తన 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అని. రహస్యముగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అన్నాడు. మనుష్యుడు భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి దేవుని చేత నిర్మించబడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దేవుడు బంక మట్టితోటి జగటి మన్నుతోటి మనిషిని నిర్మించాడు, భూమి అగాధ స్థలములలో నుంచి నిర్మించాడు. కాబట్టి మనిషిని యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, జీవము కలిగిన దేవుని ఎదుట మనం ఏ పాటి వాళ్ళు, మనము గర్వించడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు అనేది ఈ సత్యాన్ని ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో 4వ అధ్యాయము 19వ వచనంలో యోబు ఈ రీతిగా ఆయన యొక్క స్థితిని గురించి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనంలో, జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొను. దేవదూతలలో లోకం కనుగొనుచున్నటువంటి దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే, జిగట మంటిలో నుంచి పుట్టినటువంటి వాడు చిమ్మట చితికిపోయేటువంటి ఆ జిగట మంటితో నిర్మించినటువంటి ఇండ్లలో నివాసం ఉంటున్నటువంటి వాడు, అతనిలో ఎన్ని తప్పిదాలు కనుగొనవచ్చు అని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనుష్యుడు జిగట మంటిలో నుంచి వచ్చాడు. 3-4 సార్లు రోజుకు స్నానం చేసుకున్నా కూడా కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ బ్రేక్తో శరీరం మీద ఇట్లా అనుకుంటే బంకగా సైన్ పుట్టిస్తూ ఉంది, మళ్ళీ స్నానం చేయాలని అనిపిస్తూ ఉంది. మనుషుడు సిమెంట్తో కట్టుకున్నా, కోడిగుడ్లతోటి కట్టుకున్నా, దేనితో కట్టుకున్నా కూడా జిగురు పదార్థం లేకుండా గోడ నిర్మితం కాదు. రకరకములైనటువంటి ఏ పదార్థంలో నుంచి తీసుకున్నా, ఎంత ఖరీదైనటువంటి పరిస్థితులతో నుంచి ఇల్లు కట్టుకున్నా కూడా చిమ్మట చితికిపోయేటువంటి స్థితిని కలిగినటువంటి మనిషి అని యోబు గ్రంథంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనుషుని యొక్క పరిస్థితిని ఆ రీతిగా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు అందుకనే ఈ రీతిగా ఆయన అంటూ, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చీకటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము అని తెలియజేస్తున్నాడు. కొమ్మరి చీకటి మన్నుతోటి తన ఇష్టం వచ్చినటువంటి రూపానికి ఆ మట్టిని ఎలాగా చేస్తాడు, కుమ్మరి వాడుగా దేవుని చిత్రీకరించి ఆ కుమ్మరి వాడిన దేవుని చేతిలో మనము కేవలము ఆయన ఇష్టాన్ని బట్టి నిర్మించబడినటువంటి వారము అని ఈ వాక్య భాగంలో భక్తుడు తెలియజేస్తున్నట్టుగా మనము గమనించగలుగుతున్నాం. 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో
మనిషి యొక్క స్థితిని గురించి బైబిల్ గ్రంథము ఏమి చెబుతుంది అనంటే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అంటున్నాం. అంటే మట్టి దేహంలో నిర్మించబడినటువంటి మనము, మట్టి ఇండ్లలో నివాసం ఉన్నటువంటి మనము, అది చితికిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మనిషి యొక్క శరీరము, చితికిపోయేటువంటి స్వభావము కలిగినటువంటి నివాసాలు, ఇలాంటి స్థితి కలిగినటువంటి మనలను ఆయన మనకు లోపట నివాసం ఉండడానికి యోగ్యమైనటువంటి ఒక ఆలయముగా ఏర్పాటు చేశాడు అనేటువంటి మాటలను మనం చూస్తాం. మన యొక్క పౌరస్థితి ఈ లోకంలో కేవలం కాదు, కానీ పరలోకమందుంది అని ఫిలిప్పీ పత్రికలో మనము 3వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లాంటి దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరంగా మార్చేవాడుగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఇందులో మానవుడు స్వార్థముతోటి ఎక్కడైతే వారికి అనుకూలంగా ఉంటుందో అక్కడ ప్రతి వారు స్వార్థముతోటి వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, వాళ్ళ పొలాలు బాగా పండాలి అనేటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి మనసుతోటి దేవుడు నలుదిక్కులా ప్రవహించే ఆ నదిని, దేవుని సృష్టిలో ఉన్నటువంటి నదులను వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా మలచుకోవడం ద్వారా మానవ లోకంలో రకరకాలైనటువంటి వరదలు, విపత్తులు వచ్చి పశువులు, మనుషులు చనిపోయేదానికి కూడా కారణమవుతున్నారు. గృహాలే పునాదులతో కూడా పెగలించబడి నీళ్లలో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి, వాహనాలు, వస్తువులు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి, ఊర్లు కనబడకుండా నామరూపాలైపోయి ఇక్కడ పలాని ఊరు ఉంది అని చెప్పడానికి ఆధారం లేకుండా బోర్డులు, ఇండ్లు, చెట్లు సమస్తము శూన్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనుషులు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. కనుకనే దేవుని వాక్యంలో నదులు అనేటువంటివి మనుషుడు సృష్టిస్తే వచ్చినటువంటివి కాదు. మొట్టమొదట సమస్త జలరాశులను ఆయన ఒక చోటన ఏర్పాటు చేశాడు, దానికి సముద్రం అని పేరు పెట్టాడు. మనుషులు సముద్రాన్ని మరొక సముద్రాన్ని అనుసంధానము చేసే అక్కర లేకుండా దేవుడే తన సృష్టిలో ఉన్న సముద్రాలన్నిటినీ కలిపి అనుసంధానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇసుక కాలు కింద నీళ్ల మీద నిలబడితే ఆ నీళ్లలో నిలబడిన పాదాల కింద ఉన్న ఇసుక కరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది అక్కడనే ఉంటుంది. ఇసుకనే ఆ సముద్రపు నీళ్లకు సరిహద్దుగా పెట్టినటువంటి దేవుడు, నదులను కొండల మీద సృష్టించినటువంటి దేవుడు, ప్రవాహానికి అనుకూలమైనటువంటి స్థలాలలో ఆయన ఇష్టాన్ని బట్టి నలుదిక్కుల సమానంగా ప్రవహింపచేస్తున్నటువంటి దేవుడు. పాతకాలంలో 4 విధాలైనటువంటి నదులను గురించి బైబిల్ గ్రంథంలో వాటి పేర్లను గురించి మనం చరిత్రాత్మకమైన దైవ సృష్టిలో ఉన్నటువంటి నదులు, ఒకటి యూఫ్రటిస్ నది అయితే, రెండవది టైగ్రిస్ అయితే, ఫేసిస్ అనేటువంటిది 3వ నది, అరెక్సెస్ అనేది 4వ నదిగా మనం చూస్తాం. ఇప్పుడు అర్మేనియాలో ఉన్నటువంటి యూఫ్రటిస్ నది ఎప్పటికీ ప్రవాహము చేస్తూనే ఉన్నటువంటి నదిగా మనం చూస్తున్నాం. విస్తారమైనటువంటి పంటలకు, విస్తారమైనటువంటి ఓడరేవులకు ప్రసిద్ధి చెంది ఈ నేటికి కూడా అది ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి లోకములో ఉన్నటువంటి మనము ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఏర్పాటును మనం గ్రహించి అన్ని కూడా దేవుడు మనకు మేలుగా చేసేటటువంటి విషయాన్ని గ్రహించి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. ఇలాంటి మట్టితో నిర్మితమైనటువంటి ఒక మనిషికి ఇన్ని రకాల వసతులను ఇచ్చినప్పుడు అతను కోల్పోయినటువంటి స్థితిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి అవసరంగా దేవుడు ఒక మనిషిని గురించి దేవుని వాక్యంలో తెలియజేసేటువంటి ఈ మాటలు మనం చూస్తే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఆయన ఎట్లా తిరిగి పునరుద్ధరించబడేటువంటి మనిషి అనేది మనం చూస్తాము అని అంటే, 27వ అధ్యాయం సామెతల గ్రంథంలో 17వ వచనం
మనం గమనిస్తే ఇనుము చేత ఇనుము పదును, ఇనుము చేత ఇనుము పదులగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును అనే మాట మనం చూస్తున్నాం. ఇనుము చేత ఇనుము పదునవుతుంది. ఒక ఇనుము పదును కావాలంటే ఇంకొక ఇనుముతో దాన్ని పదును చేయాలి. ఆకురాయనండి ఇంకేదన్నా అనండి, అది పదును కావాలి అని అంటే ఇంకొక ఇనుముతో పదును చేయాలి. అది పదును చేయబడాలి అని అంటే ఇంకొక ఇనుముతో దాని మీద రాపిడి చేసినప్పుడు ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, స్పార్క్స్ ఏర్పడతాయి. నథింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అండ్ స్పార్క్స్ దట్ విల్ బి షార్పెన్. ఆ ఇనుము అనేది పదును చేయబడడానికి చిన్న వరిపిడి, రాపిడి, దాని తర్వాత ఆ మంటలు ఎలాగ వస్తాయో సానం పెట్టేటువంటి వ్యక్తి చాకు తీసుకొని కాలుతో పెడలు తొక్కుతూ ఆ సానం పెట్టే రాయి తిరుగుతూ ఉంటే దాని మీద ఆ చాకు పెడితే ఎలాగ నిప్పురవ్వలు మనకు కనబడుతూ ఉంటాయో, దాని తర్వాత దాని రూపం ఎంత ప్రయోజనవంతంగా అది తయారవుతుందో మనం చూస్తే, అలాగనే ఒక వ్యక్తి తను కోల్పోయినటువంటి స్థితిని తిరిగి పునరుద్ధరించుకోవాలి అని అంటే మరి యొక్క వ్యక్తి సహకారము అవసరము అనేది ఇందులో మనం చూస్తున్నాం. లేదు నేను ఒక్కడనే అన్ని విధాలుగా నేను సరిపోతాను అని అనుకుంటే అది అసత్యం అవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం కాదు అది. కాబట్టి ప్రతి మనిషి ఇంకొక మనిషికి సహాయము సహకారము అందించాలనే ఉద్దేశంతో ఆయన మనిషికి సాటి అయిన సహాయంగా హవ్వని ఎలాగని ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్క వ్యక్తి సొసైటీలో ఇతరులకు ప్రయోజనవంతంగా వారు కోల్పోయినటువంటి ఆ పరిస్థితులను తిరిగి తన ముఖంలో ఏర్పడిన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఒక చెలికాని యొక్క వివేకంతో కూడిన మాటలు పనికొస్తాయి, రక్షిస్తాయి అనే భావము ఇందులో మనం చూస్తున్నాం. అక్కడే పైన 9వ వచనంలో మనం చూస్తే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. తైలము అత్తరు హృదయాన్ని ఎలాగున సంతోషపరుస్తాయి. చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును అనే మాట మనం చూస్తుంటున్నాం. ఈనాడు లోకంలో ఏమి కోల్పోయాడు మనిషి అనంటే తన నైతికతని కోల్పోయాడు, మంచి చెడు అని గ్రహించేదాన్ని కోల్పోయాడు. తిరిగి తను అది అర్థం చేసుకొని దేవుని యొక్క సారూప్యంలోనికి తన యొక్క ముఖము సంతోషంతో ఉండడానికి అవకాశం ఎలాగో జరుగుతుంది అని అంటే, జీవం కలిగిన దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులే కాదు, పోగొట్టుకున్న పవిత్రతను తిరిగి పొందవచ్చు అని దేవుని జ్ఞానాన్ని బోధించినప్పుడు మాత్రమే ఆ చిలికాని నోట నుంచి వచ్చి ఆ మధురమైన క్రీస్తు శిలువ ప్రేమను గుర్చినటువంటి ఆ సువర్తమానము ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళి తన హృదయాన్ని సంతోషంగా మారుస్తుంది. దాని ద్వారా తన ముఖంలో నుంచి ఆ యొక్క కవళికలన్నీ కూడా మారిపోతాయి. తన ముఖంలో కనబడేటువంటి ఆ దుఃఖము మార్చబడుతుంది. తన ముఖంలో బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. ప్రోత్సాహము తనకు తాను పొందుకునేటువంటి భాగ్యం దొరుకుతుందని ఈ లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో మోషేకు 7వ వచనంలో కూడా ఏమంటాడంటే 5వ వచనంలో, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. అంటే ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ని పునరుద్ధరింప చేసేటువంటి వాడు జీవం వెళ్ళినటువంటి దేవుడు. ఇందులో యెహోషువ యొక్క సక్సెస్ అంటూ ఏమీ లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుకోవడం, వినడం, ప్రకటన చేయడం ద్వారా తన యొక్క భక్తి విజయవంతంగా లేదు. కానీ దేవుని యొక్క సన్నిధి మోషేకు ఎలాగన తోడుగా ఉండిందో అలాగనే నీకు కూడా ఉంటుందని దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి మోషే చేసినటువంటి ఆ కార్యాలని కొనసాగింపజేసుకుంటూ మరిన్ని గొప్ప కార్యాలను ఇంకనూ అనేక పట్టణములను గ్రామములను మనము స్వాధీనము చేసుకునవలసి ఉన్నది అని యెహోషువ చెప్పడానికి కారణమైంది. మరింత ప్రోత్సాహంతో దేవుని ప్రజలైన వారిని దేవుని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టడానికి సాధ్యమైందని దానికి మనం చూస్తుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ బైబుల్ రీడింగ్ మన సక్సెస్ అనేది, బట్
బిఫోర్ దట్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి, మనము బైబిల్ చదువుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మనచుకోవడానికి మునిపే ఆయన సన్నిధి మోషేకి తోడైనట్టు యెహోషువకు ఎలాగ తోడైందో, మనము బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి చదవడానికి దేవుని సన్నిధి అంతకు మునిపే మనకు తోడుగా ఉంది. అందుకని మనము విజయవంతంగా రక్షణ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఈ మనిషిని గురించి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మీకా గ్రంథంలో మనము 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుష్యుడా అని ప్రబోధిస్తూ మట్టిలో నుంచి వచ్చిన జిగట మట్టి నివాసంలో ఉన్నటువంటి మనిషి, చిమ్మట చితికిపోయే స్వభావం కలిగినటువంటి మనిషిని, తన అవసరాలన్నీ తీర్చడానికి సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుని సన్నిధిని విడిచినటువంటి ఒక వ్యక్తిని, దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తిని, నిత్య నాశనానికి నరకానికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అనంటే, అంత తేలికైనటువంటిది దేవుడు అడుగుతున్నాడు. 3 అక్కడ ఆయన అడుగుతున్నాడు. ఏది అడుగుతున్నాడు? ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్నాడు. ఏది నీవు తెలుసుకోవాలో అది తెలియచేయబడి ఉంది, నాకు తెలియదు అనడానికి లేకుండా. అది ఏంటి అంటే న్యాయముగా నడుచుకునుట. జస్ట్ అంతే, న్యాయముగా నడుచుకోవాలి అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతుంటున్నాం. రెండవది ఆయన కోరుకుంటున్న మాట ఏంటంటే కనికరమును ప్రేమించుట. మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట అనే ఈ 3 మాటల్ని ప్రభు కోరుకుంటున్నటువంటి విధానంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో న్యాయముగా నడుచుకోవడం అనంటే మనం ఎలాగ నడుచుకోవాలి అంటే ఫెయిర్ టువర్డ్స్ ది అదర్స్. ఫెయిర్ వే ఉండాలి మనకి, ఇతరుల ఎదుట నిష్కపటమైనటువంటి మార్గంగా మన మార్గం ఉండాలి. అమాయకత్వంతో కూడినటువంటిదిగా మనం ఉండాలి. సమస్తాన్ని ఎరిగి ఉన్నా కానీ నేను దేవుని సంబంధించినటువంటి వాడును కాబట్టి మీరు ఎట్లా నడుచుకున్నా నా మార్గము మీ ఎదుట ఇలాగున ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అని మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. వాళ్ళు అన్యాయంగా ఉన్నారు, నేను కూడా అన్యాయం చేయాలి అనే మనసుతోటి కాదు, న్యాయముగా నడు. ప్లెజర్స్ ఇన్ ఇన్నోసెన్స్, అమాయకత్వంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించండి. మీరు న్యాయంగా నడుచుకోండి, న్యాయాన్ని ప్రేమించండి అని అంటారు. రెండవ మాట కనికరమును మీరు ప్రేమించండి అంటున్నాడు. We should not learn how to show mercy, but we should love mercy. మనము ప్రేమని కనికరాన్ని చూపించేంత వరకే కాదు, కానీ ఆ కనికరాన్ని చూపించే విషయాన్ని ప్రేమించాలి. అప్పుడే నిజంగా మనం కనికరాన్ని చూపించగలం. బయట ఉన్నారు, అవసరంలో ఉన్న వాళ్ళు, వారికి కనికరంతో ఈ బట్టలు వేసుకోండి, భోజనం చేయండి అని ఇవ్వడం సాధారణంగా అది మంచిదే, మనం ఇస్తూ ఉన్నాం. కానీ ఏ మనసుతో మనం ఇస్తున్నాం అనేది బైబిల్ గ్రంథం కోరుకుంటాం. కనికరాన్ని ప్రేమించు అని అంటున్నాడు ఇక్కడ ఈ భాగంలో. నేను కనికరంగా ఉండడానికి నేను ప్రేమిస్తాను అన్నాడు. కాబట్టి మనము ఇతరుల పట్ల చూపించేటువంటి ఆ మనస్తత్వం ఏదైతే ఉందో, కనికరం చూపించాలి కాబట్టి కనికర పడుతున్నాను కాదు, కనికరము ప్రేమతో కూడినటువంటిదిగా ఉంది. నేను కనికరాన్ని ప్రేమించేవాడిని, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మళ్ళీ నీ దగ్గర నుంచి పొందడానికి కాదు అన్నట్లుగా మనము కనికరాన్ని ప్రేమించాలని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. మూడవది మనం చూస్తే అక్కడ దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుని అడుగుతున్నా అంటే వాక్ హంబ్లీ, వినయముతోటి కూడినటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మనం వినయంతో కూడిన ప్రవర్తన ఎలాగునా కలిగి ఉంటామంటే జస్ట్ వెన్ వి రిమెంబర్ అవర్ గాడ్ హూ ఈస్. ఆయన
ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో అనేది నీవు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పైన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నివాసం ఉన్న స్థలంలో నుంచి క్రింద నివాసం ఉన్న మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి మహామహుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సకల జీవరాశులను పోషిస్తున్నటువంటి జీవం కలిగినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుని ఎదుట వినయంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. వినయంగా ఆయన ఎదుట నడిచేటువంటి వారంగా మనం ఉంటాం. సాధారణంగా మనకంటే గొప్ప అధికారులు వచ్చినప్పుడు అధికారి ఎదుట వినయంగా ఉండాలి కాబట్టి వినయంగా ఉంటాం. కానీ జీవం కలిగిన దేవుడు సర్వాధికారిగా మన ఎదుట ఉన్నప్పుడు ఆయనను ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకొని గలిగితే ఆయన ఎదుట మన యొక్క జీవితము ఏ పాటిది, మనము వినయ విధేయతలు కలిగి ఆయన ఎదుట మనం నడుచుకుంటాము అనే ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఫ్రమ్ ఏ బీట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ స్పార్క్స్ వన్ కెన్ షార్పెన్ ఇట్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇట్ ఇన్ హిస్ లైఫ్. ఒక వ్యక్తి చితికిపోయేటువంటి స్వభావం కలిగిన మట్టిలో, జిగట మట్టిలో నుంచి వచ్చాడు. ఆ జిగట మంటిలో ఉన్నటువంటి మనిషి, జిగట మంటిలో నివాసం ఉంటున్నటువంటి మనిషి సకల జీవరాశులను పోషించే దేవుని చేత ఆయన ఏర్పాటు చేసినటువంటి నదులు నలుదిక్కుల ప్రవాహం చేస్తూ ఉంటే జీవనం చేయమని దేవుడు కోరుకుంటే తిరుగుబాటు చేశాడు. తిరిగి మట్టైపోతున్నటువంటి మనిషిని తిరిగి ఆయన పునరుద్ధరింపచేసి మహిమ కలిగిన దేవునికి నిలయమైనటువంటి వ్యక్తిగా చేసి, ఈ శరీరము భూ సంబంధించింది, తిరిగి ఇది మట్టైపోతుంది నాయన, ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో నలుదిక్కుల నా యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాను. నేను ఆ రక్తపు ధారలలో నీ ప్రతి పాపాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రభువుని నమ్ముకున్నప్పుడు, పాపాలను ఒప్పుకున్నప్పుడు క్షమించి కడిగి పవిత్రంగా చేసి దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ జీవ నది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి నెల కాపు కలిగినటువంటి జీవ వృక్ష ఫలాలను ఇచ్చేటువంటి వాటిని మనం అనుభవించేటట్లుగా, అనగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి యోగ్యమైనటువంటి రీతిగా ఉంటూ, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా దేవుని వంటి మహిమ కలిగిన దేహాన్ని కలిగి అనంతము దేవుడు ఎలాగున జీవిస్తున్నాడు, మనము కూడా అలా నిత్య జీవంలో ఉండేటట్లుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి విషయాలలో ఒక మనిషి సాటి మనిషికి ఎలాగున ఆ యొక్క ముఖంలో ఏర్పడినటువంటి దుఃఖము విచారాన్ని పోగొట్టడానికి తన యొక్క మధురమైనటువంటి దేవుని మాటలు ప్రయోజనవంతమవుతాయో ఈ 2వ భాగంలో మనం చూస్తుంటుండగా, మన జీవితంలో మనం చేసే ప్రతి వ్యాపార లావాదేవీలలో, ఉద్యోగంలో, మన యొక్క వ్యక్తిలో, మన కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో, సమస్తంలో కూడా మన విజయము వెనక దేవుని యొక్క ఆ అనుభవము కలిగినటువంటి ఎవరో ఒకరి ద్వారా మనకు ప్రోత్సాహం అనేది జరుగుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా మనకు ప్రోత్సాహం అనేది జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఎలా ఉన్నా ఆ ఇనుము ఎన్ని దెబ్బలకు బ్లాక్ స్మిత్ దాని మీద కాల్చి దాని మీద సుత్తులతో దెబ్బలు కొట్టి దాని రూపాన్ని మార్చి పదును చేయడానికి ఇంకొక ఆకురాన్ని పెట్టి రుద్ది ఆ యొక్క వరిపిడి ఆ నిప్పులు ఏర్పడిన తర్వాత అది ఎలా ప్రయోజనంగా ఉంటుందో మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి రకమైనటువంటి ఒత్తిడులు, ఇలాంటి రకమైనటువంటి మంట, స్పార్క్స్ ఇవన్నీ ఏర్పడి మనము ఒక ప్రయోజనవంతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి నిజంగా మనిషి అని పిలువబడడానికి అవకాశం దేవుడు తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో మనిషిగా గుర్తింపు లేకుండా విచారమైన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. కానీ జీవం వెళ్ళిన దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ నడిపిస్తుంటుండగా ప్రభు యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడినటువంటి దేవుని ప్రజలమైన మనం ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ఇవన్నీ ఇలాగ ఉంటూ ఉంటుండగా ఆశ్చర్యపడకుండా మనకున్నటువంటి పునాదులు వెళ్ళినటువంటి ఆ పట్టణము అనేది మనం చూస్తున్నాం. ప్రభు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. మనమందరం అక్కడికి వెళ్ళవలసినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంతే కదా నేను దేవుడు అడుగుతున్నాడు.
న్యాయంగా నడుచుకుంటూ కనికరాన్ని ప్రేమిస్తూ న్యాయంగా విధేయతను కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించి ఆయనకు మహిమకరమైనటువంటి బిడ్డలుగా సాగాలని ఈ చిన్న వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయగలరు.